హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా మనం ఏమేమి ట్రేడ్స్ చేస్తున్నాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అలాగే రేట్ మార్కెట్ తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఒక 2 స్టాక్స్ ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ చేస్తుంది. ఆ 2 స్టాక్స్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనకి ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. అండ్ ఈవెన్ అంత స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చినా సరే ఈ రోజు మార్కెట్ మనకి మైల్ పాజిటివ్ గ్యాప్ అప్ జరిగింది. అండ్ అక్కడ నుంచి కూడా ఒక సస్టైనబుల్ బుల్ ర్యాలీ, మళ్ళీ మధ్య నుంచి కొంత కన్సాలిడేషన్ వచ్చింది. సో బేసిక్లీ ఈ రోజు నా మైండ్ సెట్ వచ్చేసరికి మార్కెట్ ఆల్రెడీ చాలా హ్యూజ్ లైక్ ఇంపల్సివ్ మూవ్స్ ఇచ్చింది. మీరు డైలీ టైం లో ఒక్కసారి చూడండి. ఈవెన్ నేను ప్రతిసారి కూడా మన వీడియోస్ చెప్తాం, మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక ఇంపల్సివ్ మూవ్ అండ్ ఇంకొక కంపల్సివ్ మూవ్ రావాలి. అంటే లైక్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ కానీ, ఈవెన్ డౌన్ ట్రెండ్ అయితే లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి. కానీ ప్రీవియస్ డేస్ నుంచి మనకి మార్కెట్ ఏం జరుగుతుంది, కంటిన్యూగా ఒకటే డైరెక్షన్ లో లీనియర్ గా ఈవెన్ నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఏ సెక్టర్ చూసినా ఒక లీనియర్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఈ బేసిస్ లో చూసుకుంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనకి వెరీ బిగ్ బుల్ ర్యాలీ వచ్చింది, స్ట్రాంగ్ బుల్ ర్యాలీ. ఇంత హై పాయింట్ దగ్గర కూడా జనరల్ గా నేను లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి కొంచెం అవాయిడ్ చేస్తాను. ఈ ఫేజెస్ లో మార్కెట్ మనకి పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత లైక్ ఈ రోజు నేను సెన్సెక్స్ లో ట్రేడ్ చేశాను. రేపు ఎక్స్పీరియన్స్ కాబట్టి సెన్సెక్స్ ఐరన్ కౌంటర్ అండ్ సెన్సెక్స్ ఐరన్ ఫ్లై. ఇక్కడ మీకు నిఫ్టీ చార్ట్ సెన్సెక్స్ చార్ట్ సిమిలర్ గా ఉంటుందండి. దేర్ నో బిగ్ చేంజ్. నిఫ్టీ రెఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన మార్కెట్ ఎప్పుడైతే మనకు ఓపెనింగ్ జరిగిందో ఈ పాయింట్ ఆఫ్ టైం లో కూడా ఈవెన్ ఒక హై రేసింగ్ హై లోస్ వచ్చి లోగా అంటే చాలా తక్కువ లైక్ మూమెంటం తో అవ్వచ్చు, లైక్ స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అనేది కనిపించకుండా ఒక లీనియర్ మూవ్మెంట్ కాకుండా ఒక కన్సాలిడేషన్ మూవ్ తో మార్కెట్ పైకి అవుతుంది. ద ట్రెండ్ వాస్ వెరీ క్లియర్ అప్ ట్రెండ్. ఈవెన్ ట్రెండ్ క్లియర్ ఉన్నా ఐ వాస్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ యాజ్ ఐ సెడ్ దట్ మార్కెట్ లో హైయర్ టైమ్స్ లో ఒకటే లీనియర్ మూవ్ కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ లో కరెక్షన్ కొంచెం బిగ్ లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫేజెస్ లో నేను ఆల్రెడీ ట్రిగ్గర్ చేశానండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను సెన్సెక్స్ కి సంబంధించిన ఐరన్ కౌంటర్ అండ్ ఐరన్ ఫ్లై రెండు యూజ్ చేస్తాం బికాస్ ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ చేస్తాం. సో 20 lakhs క్యాపిటల్ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి లైక్ నేను ఆల్మోస్ట్ 920 ఈ టైం లో ట్రెండ్ అయ్యాను, 940 కల్లా మనకి 20,000 ప్రాఫిట్ వచ్చేసింది, లైక్ క్లోజ్ టు 1% రిటర్న్. సో 1% రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయ్యాను. నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యాను లేదో మళ్ళీ చెప్తున్నాను. బికాస్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి డైలీ టైం లో మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో వెళ్తుంది. అండ్ ఇంత హై పాయింట్ లో జనరల్ గా మార్కెట్ లో లాంగ్ డైరెక్షన్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ ట్రెండ్ చేసేయడం రైట్ వే కాదని ఒపీనియన్ తో మనం ఆల్రెడీ 20,000 ప్రాఫిట్ ఎగ్జిట్ అయ్యాం. సో ఫస్ట్ ఆల్రెడీ ఎలా రియాక్ట్ అయ్యిందో చూద్దామండి. సో you can see around 21,000 profit. సో మనకి ఫస్ట్ ఐరన్ కౌంటర్ ఐరన్ ఫ్లై లో మనకి హెడ్జ్ పొజిషన్స్ బై పొజిషన్స్ ఉంటాయి. అవి తీసుకున్న తర్వాత ఓన్లీ మీకు మేజర్ పోర్షన్స్ అంతా కూడా పుట్ నుంచి మీకు ఎక్కువ ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. యూ కెన్ సీ లైక్ 7,000 ప్రాఫిట్, 15,000 ఇవన్నీ ఓన్లీ ఫుడ్స్ నుంచి. బికాస్ ఎందుకంటే మనకి డైరెక్షన్ చాలా క్లియర్ ఉంది, అప్ ట్రెండ్ కాబట్టి ఆప్షన్స్ సెల్లర్గా మనకి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది, కంటిన్యూగా పుట్ ఆప్షన్స్ సెల్ చేస్తున్నప్పుడు. అంటే మార్కెట్ పైకి వెళ్తే ఈ పుట్ ఆప్షన్ కి సంబంధించిన ప్రీమియమ్స్ డికే జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో మనకి ఆల్గో నుంచి 1% ప్రాఫిట్ వచ్చాక ఎక్స్పైర్ ఆఫ్ చేసాం. బికాస్ యాజ్ ఐ సెడ్ మార్కెట్ చాలా హై అంటే ఇప్పుడున్న స్నాప్ చూసుకుంటే డైలీ టైంలో కొంచెం హైయర్ ఓవర్ బయింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి లాంగ్ పోర్షన్స్ ఎక్కువగా క్యారీ చేయడం కూడా ఇంపార్టెంట్ కాదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రేపు మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ కేస్ మార్కెట్ ఇలాగే కనుక మూవ్ అయితే రేపు ఎలా రియాక్ట్ అవుదామని ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. అండ్ బిఫోర్ ప్రొసీడింగ్ ద వీడియో ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే 26th and 27th April గుంటూరులో మన ఆఫీస్ లో ఆఫ్లైన్ వర్క్షాప్ 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఇందులో కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి ఈవెన్ ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మీరు ఇంట్రాడే క్యారీ ఫార్వర్డ్ స్ట్రాటజీస్ విత్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవచ్చు. ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఒకసారి నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. అండ్ 1 hour టైం ఫ్రేమ్ కోసం విల్ గెట్ బెటర్ క్లారిటీ. సో 1 hour టైం ఫ్రేమ్ లో మనకి రీసెంట్ గా స్వింగ్ లో దగ్గర నుంచి స్వింగ్ హై చూసుకుంటే దేర్ వాస్ ఓన్లీ వన్ డైరెక్షన్ మూవ్. అండ్ ఇప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అన్న 24,000 లెవెల్ ని క్లియర్ గా బ్రేక్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ మీకు సపోర్ట్ చూసుకుంటే 23,800 దగ్గర వచ్చి 24,000 వరకు ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉందండి, ఒక 200 పాయింట్స్ రేంజ్ లో. లైక్ దీన్ని మనం యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్ అనుకుంటాం. సో యాజ్ ఐ సెడ్ మనకి ఎప్పుడు కూడా మార్కెట్ లో 3 పాసిబిలిటీస్ ఉంటాయి, గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్. సో ఒకవేళ మార్కెట్ అంటే సింపుల్ లాజిక్ అండి, ఇది మనం చాలాసార్లు వీడియోస్ మాట్లాడుకున్నాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ర్యాలీ కనిపిస్తున్నట్లయితే కంప్లీట్ రేట్ ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాం. ఈవెన్ సెన్సెక్స్ లో డైరెక్షనల్ ఆప్షన్స్ అన్ని కూడా నేను చేయాలి. ఈ రోజుకే మనం మార్కెట్ లో ఈ డైరెక్షన్ తీసుకోవడానికి అంత కాన్ఫిడెంట్ కలిగింది మార్కెట్ స్ట్రక్చర్ బట్టి. సో ఈవెన్ గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ వస్తే
రేపు కంప్లీట్ నేను ఎలాంటి ట్రేడింగ్ చేయను. బట్ మనకి స్ట్రక్చర్ పరంగా ఏంటి, లైక్ మార్కెట్ డిమాండ్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కానీ కొంత కరెక్షన్ రావాలి కాబట్టి ఒకవేళ కరెక్షన్ వస్తే ఏ పాయింట్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈవెన్ మీరు ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకున్నా లైక్ అరౌండ్ 23,800 స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి ఈ పాయింట్ వరకు మార్కెట్ కరెక్షన్ వచ్చి ఇక్కడ మీకు ఏదైనా ఒక బై సిగ్నల్స్ కానీ ఇక్కడ నుంచి ఏదైనా ట్రెండ్ షిఫ్ట్ అవుతున్నట్టు ఏదైనా ప్యాటర్న్స్ కనిపిస్తే ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గర మనం ఆల్ ఓవర్ ట్రిగర్ చేద్దాం, ఆల్ ఆన్ చేసుకుందాం. సో దీని బేస్ పై ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మాన్యువల్ ట్రేడింగ్ చేయాలన్నా దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ లెవెల్. ఇఫ్ నాట్ సో మార్కెట్ లో ప్రతిసారి పుల్ బ్యాక్ ఆర్ కరెక్షన్ రావాలని లేదు. మీరు ప్రీవియస్ లో చూడండి మార్కెట్ మనకి ఇక్కడ చాలా బిగ్ గ్యాప్ అప్ జరిగింది. గ్యాప్ అప్ జరిగిన తర్వాత మనకి ఒక కన్సాలిడేషన్ అంటే ఒక 3-4 డేస్ కన్సాలిడేషన్ జరిగి అప్పుడు స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది అనుకుంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. లైక్ రేపు 2 సినారియోస్ లో నేను ఆల్గో యూస్ చేస్తాను, ట్రేడింగ్ చేస్తాను. ఫస్ట్ సినారియో, రేపు మార్కెట్స్ కనుక టుమారో మార్కెట్స్ విత్ ఇన్ టుడే రేంజ్ లో ట్రావెల్ అవుతున్నట్లయితే, అంటే ఈ రోజు ఏదైతే హై పాయింట్, ఈ రోజు ఏదైతే లో పాయింట్ ఉందో ఈ రేంజ్ లోపే కనుక మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నా మనం చేసుకోవచ్చు. బికాస్ ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ఎక్స్పైరీ రిలేటెడ్ సెన్సెక్స్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ కరెక్షన్ వచ్చిన 23,000 ఫుల్ బ్యాక్ వస్తున్నప్పుడు ఈ ఫుల్ బ్యాక్ లో 23,800 దగ్గర మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం నిఫ్టీలో. నిఫ్టీ ఇన్ ద సెన్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మన సెన్సెక్స్ లో ఎగ్జాక్ట్ లెవెల్స్ చెప్తా. బట్ ఒకవేళ మీరు నిఫ్టీ చేయాలనుకుంటే నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ కూడా ఈ బేసిస్ బట్టి ఈ 2 సినారియోస్ వర్కౌట్ అయితే మనం ట్రేడ్ తీసుకుందాం. ఈవెన్ మీరు డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే, ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేసుకోవాలి. ఆప్షన్ బయింగ్ చేయాలంటే రేపు ఫస్ట్ టుమారో రేంజ్ మార్కెట్ కనుక ట్రేడ్ అవుతున్నట్లయితే అవాయిడ్ చేయండి. బికాస్ ఇంత తక్కువ నేరో రీజన్ లో మీకు అప్ అండ్ డౌన్ స్టాపర్స్ ట్రిగర్ అవుతుంది, స్ట్రాంగ్ మొమెంటం రాదు. అండ్ మనం ఈవెన్ మొమెంటం వచ్చినా ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటే ఎక్కువ పాయింట్స్ క్యాచ్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ పుల్ బ్యాక్ కనుక వస్తే సేమ్ 23,800 దగ్గర నుంచి మీకు ఎప్పుడైతే బై సిగ్నల్స్ ఇన్ సెన్స్ అది మీరు ఇండికేటర్స్ వాడతారో, ప్రైస్ యాక్షన్ మెథడ్ వాడతారో, మొమెంటం బేస్ పట్టి ట్రేడ్ చేస్తారు, మీ పర్సన్ అంటే ఒక్కొక్క సిస్టమ్ ఫాలో అవుతారు కాబట్టి ఎప్పుడైతే బై కన్ఫర్మేషన్ వస్తుందో ఈ పాయింట్ దగ్గర అప్పుడు మాత్రమే మీరు ఈవెన్ డైరెక్షనల్ ట్రేడ్ తీసుకున్నా కొంచెం విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ లెవెల్స్ అండి నిఫ్టీలో. అండ్ మన ఎగ్జాక్ట్ సెన్సెక్స్ ఒకసారి చూసుకుందాం. సెన్సెక్స్ ఏ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతుంది, బికాస్ ఫోకస్ అంతా సెన్సెక్స్ మీద ఉంది. సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ సెన్సెక్స్ లో కూడా మనకి ఒకటే డైరెక్షన్ లో లీనియర్ మూవ్. సో ఈ బేసిస్ బట్టి ప్రీవియస్ స్వింగ్ టైం మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంది. లైక్ ఈవెన్ మనకి ఎగ్జాక్ట్లీ సమ్వేర్ క్లోజ్ టు ఎగ్జాక్ట్ లెవెల్ డ్రా చేద్దాం. 78,700 800 ఈ లెవెల్ దగ్గర మనకి ప్రీవియస్ స్వింగ్ టైం ఉంది కాబట్టి మనకి మార్కెట్ కొంత కరెక్షన్స్ అంటే లైక్ ఇక్కడ మనకు ఒక గ్యాప్ అనేది ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాలో మనకి ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కానీ ఇక్కడ నుంచి డైరెక్షన్ తీసుకొని ట్రేడ్ చేద్దాం. లేదనుకుంటే మీకు ఇలా నిఫ్టీలో చెప్పినట్టు రేపు సెన్సెక్స్ కనుక ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ అయితే ఐరన్ కౌంటర్ అండ్ ఐరన్ ప్లే బెస్ట్ స్ట్రాటజీస్ రేపు అప్లై చేసుకోవడానికి. సో సెన్సెక్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. అండ్ డైరెక్షన్ బేస్ వెళ్ళాలన్నా ఈ పాయింట్ కానీ లేదా ఈ రోజు రేంజ్ క్లియర్ గా బ్రేక్అవుట్స్ అంటారు. బట్ లాంగ్ సైడ్ మాత్రం రేపు ఒకవేళ మార్కెట్ మీ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా ఒకవేళ గ్యాప్ అప్ అండ్ ర్యాలీ చేస్తే మీరు ఒక్కసారి మీ పర్సంటేషన్ మీరు తీసుకోండి. బట్ నేను పర్సంటేజ్ థింక్ చేస్తే మార్కెట్ లో ఆ ర్యాలీ నేను చేసి చేయదలుచుకోవట్లేదు. అండ్ ఫైనల్లీ మీ మూవ్ ఆన్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. మీకు 1 టైం ఫ్రేమ్ స్ట్రక్చర్స్ చాలా క్లియర్ గా ఉన్నాయండి. 1 టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లైక్ 52,000 బ్రేక్ చేశాక మీకు ఒకటే డైరెక్షనల్ ర్యాలీ వచ్చింది. అండ్ మీకు ఎక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ అని ఈవెన్ కన్సాలిడేషన్ లేదు, 1 డేస్ కన్సాలిడేషన్ కూడా లేదు కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ డిమాండ్స్ మినిమం ప్రాఫిట్ బుకింగ్. సో ఆ లెవెల్ కూడా చూసుకుంటే మనకి 54,000 దగ్గర ఒక సపోర్ట్ ఏరియా ఫుల్ బ్యాక్ వస్తే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్. దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. ఆల్రెడీ ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ చేసి బ్రేక్ చేసిన ఆ లెవెల్ దగ్గర మనం తీసుకున్నాం. కన్సాలిడేషన్ జరగకుండా బ్రేక్అవుట్ వస్తే దీన్ని కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ పాజిటివ్ ఉంది, మెటల్ సెక్టర్ కూడా బాగుంది కాబట్టి సెక్టర్ వైజ్ గా స్టాక్స్ లో ఏదన్నా రిజల్ట్స్ బట్టి కానీ ఏదన్నా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వల్ల ఇండెక్స్ లో కొంత మొమెంటం రావచ్చు తప్ప, బట్ దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్దీ సైన్. ఎంత లీనియర్ మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం అనేది చాలా రిస్కీ. ఈవెన్ కామన్ సెన్స్ ఆలోచించుకుని మీరు స్టాక్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా ఎవరు కూడా స్టాక్స్ ని ఒక పీక్ పాయింట్ దగ్గర ఒక హై పాయింట్ దగ్గర ఎవరు బై చేయలేరు. ఇన్వెస్టర్ వి ఆల్వేస్ లుక్ ఫర్ ఒక డిస్కౌంటెడ్ ప్రైస్ కానీ ఒక బార్గెన్ చేయడానికి ట్రై చేస్తాం కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఇంత హై పాయింట్ లో మనం ఎప్పుడు కూడా లైక్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి లేదా స్టాక్స్ ఆర్ ఇండెక్స్ లో అంత రైట్ థింగ్ అంటే మన రిస్క్ ని పర్ఫెక్ట్ గా మేనేజ్ చేయలేం. సో అంత హై పాయింట్ లో తీసుకోవడం అనేది సజెస్టబుల్ కాదని నా ఒపీనియన్.
అండ్ ఫైనల్లీ ఒక 2 స్టాక్స్ లో మంచి బ్రేక్అవుట్ ఐడెంటిఫై చేసామండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ మీ సెటప్ ప్రకారం కూడా మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ అనిపిస్తే ఈ 2 స్టాక్స్ ని రేపు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ గెయిల్. సో గెయిల్ వచ్చేసరికి లైక్ యూ కెన్ సీ 1 hour టైం ఫ్రేమ్ అండి. చాలా క్లియర్ గా మనకి రీసెంట్ గా ఉన్న సైడ్ వేస్ మార్కెట్ కూడా బ్రేక్ చేసింది, ప్రాపర్ బ్రేక్అవుట్. అండ్ ఈవెన్ మీరు వాల్యూమ్స్ పరంగా చూసుకున్నా డీసెంట్ వాల్యూమ్స్ వచ్చాయి. ఈవెన్ దెర్ వాజ్ షార్ప్ వాల్యూమ్ జంప్ వచ్చింది మనకి ఈరోజు. వాల్యూమ్స్ వెరీ హై. సో మంచి బ్రేక్అవుట్ వచ్చి ఒక ఫ్లాగ్ అండ్ ఫోల్ ప్యాటర్న్ ఒక కన్సాలిడేషన్ ఉంది కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ సెటప్ కి ఇది బెటర్. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఇంట్రాడేలో లైక్ ఒక చాలా తక్కువ స్పాన్ లో లైక్ ఇంకా మీరు చూసుకుంటే ఫస్ట్ 5 minutes ఆర్ ఫస్ట్ 1 hour మీకు మొమెంటం వచ్చేసి తర్వాత డే మొత్తం కూడా సైడ్ వేస్ ఉంటుంది. అంత స్ట్రాంగ్ ఆపర్చునిటీ దొరకలేదు. సో ఇంట్రాడేలో ఒక ఆపర్చునిటీ స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో 1 hour టైం ఫ్రేమ్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్ సాలిడ్ బ్రేక్అవుట్ ఇది. సో యూ కెన్ అబ్జర్వ్ ఫర్ దిస్ స్టాక్. ఒకవేళ పర్సనల్ గా నేను ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే మై స్టాప్ లాస్ విల్ బి ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ ఉందో ఈ లో కింద మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని అండ్ అకార్డింగ్ టు లైక్ మనం ఇక్కడ లైక్ ఎంతైతే రిస్క్ చేస్తామో సిమిలర్ కైండ్ ఆఫ్ రివార్డ్ తీసుకున్నాం. 1:1 తీసుకోవాలి. బికాస్ ఇప్పుడు 1:2 1:3 తీసుకున్నంత గ్లోబల్ మార్కెట్స్ అంత హెల్దీగా లేదు కాబట్టి 1:1 ఇస్ క్వైట్ కంఫర్టబుల్. సో గెయిల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్ అండి. సో ఈవెన్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా డైలీ టైం ఫ్రేమ్ లో మనకి రీసెంట్ స్వింగ్ హై క్లియర్ గా బ్రేక్అవుట్ వచ్చేసి సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అంటే ఈవెన్ వాల్యూమ్స్ వాస్ వెరీ గుడ్. ప్రీవియస్ వాల్యూమ్స్ కంటే ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మన కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా సరే ఇక్కడ మనకి రీసెంట్ స్వింగ్ హై ఏదైతే సమ్వే క్లోజ్ టు 2020 ఈ రీజన్ దగ్గర మన స్టాక్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వీ కెన్ హావ్ 1:1. ఇది నా పర్సనల్ సెటప్ ప్రకారం లైక్ అరౌండ్ ఈ లెవెల్స్ దగ్గర స్టాక్ లాస్ నేను మెయింటైన్ చేస్తాను. సో ఒక్కొక్క సెటప్ కాబట్టి కొంతమంది ఇండికేటర్స్ బట్టి వెళ్తారు, కొంతమంది లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వెళ్తారు. మీ అనాలిసిస్ చేసుకుని మీ ఓన్ సెటప్ బట్టి ఒకవేళ మీకు రైట్ ఎంట్రీ ఒక పర్టికులర్ 2 స్టాక్స్ లో స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేయొచ్చు అంటే మీ ఓన్ డెసిషన్ మీకు తీసుకోవాలి. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేస్. ఓవరాల్ గా చెప్పాలంటే లాస్ట్ 5 days నుంచి మార్కెట్స్ లో ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు మనం చేస్ చేయడం అసలు హెల్తీ మార్కెట్స్ కాదు కాబట్టి 1 or 2 days ట్రేడింగ్ అవాయిడ్ చేసిన ఆపర్చునిటీ కాకుండా అవాయిడ్ చేసిన కరెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. మనం మంత్లీ హార్డ్లీ 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే ప్రతిరోజు మనీ ఎర్న్ చేయాలి, ప్రతిరోజు ప్రాఫిట్ రావడం మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదండి. మార్కెట్ కలిసి మీకు కంఫర్ట్ లేకపోతే ఆ రోజు అవాయిడ్ చేస్తాం. ఓకే, రేపు నాకు కంఫర్ట్ కాబట్టి రేపు ఈవెన్ ఎక్స్పైరీ మనకి ఎంత విన్నింగ్ అంటే లైక్ ఎక్కువ మనీ ఎర్న్ చేసిన ప్రాబిలిటీ ఉన్నా సరే రేపు మార్కెట్స్ నేను అవాయిడ్ చేస్తాను. రైట్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.